రమ, రమ పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనుక ఒక్కసారి మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఆర్ఏఎంఏ రమ. దీని వాల్యూస్ గనుక చూసుకున్నట్లయితే ఆర్ అంటే 2, ఏ అంటే 1, ఎం అంటే 4, ఏ అంటే 1. ఈ వాల్యూస్‌ని గనుక మనం ఈ గడిలో వేసి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆర్ అంటే 2, 2 అంటే ఇక్కడ సంతానం. రమకి సంతానం కలుగుతుంది. ఏ అంటే 1, 1 అంటే వివాహం. రమకి వివాహం జరుగుతుంది. ఎం అంటే 4, 4 అంటే రుణ బాధలు. రమకి రుణ బాధలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 50-50% ఉంటాయి. ఇప్పుడు ఈ గదిలో మనం వేసినవి గనుక చూసుకుంటే నంబర్స్ 1, 2, 4 ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేది. నెగెటివ్‌గా ఉండేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ ఖాళీగా ఉన్న గదులు. వీటిలో చూసినట్టయితే మనకు 3, 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో రమకి కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 5, 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకోవాలని అనుకుంటారు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీరిలో 60% కట్టుకోలేకపోతూ ఉంటారు. 40% ఇల్లు కట్టుకుంటారు రమ అని పేరున్న వాళ్ళు. అదేవిధంగా 6 చదువు. చదువు విషయంలో ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ వారికి అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి. 7 వ్యాపారం. అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ నష్టాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. 8 అనారోగ్యం. రమ అనే పేరు పెట్టుకున్న వారికి ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9 విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనం ఇక్కడ రమ పేరుని గనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు మైనస్‌లో మొత్తం ఈ రకంగా రావడం అనేది చాలా వీరికి ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీరు ఒక్కసారి వీరు డేట్ ఆఫ్ బర్త్‌లో వీరి పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకున్నట్లయితే ఈ సమస్యలు మొత్తం